నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో, బిజినెస్ ఐడియాస్ అంటే మనం ఎన్నో చెప్పాం. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్‌కి సెట్ అయ్యేలాగా, అది కూడా ప్రతి ఒక్కరు చేసుకునేలాగా, పెట్టుబడి తక్కువగా ఉండేలాగా, లాభాలు ఎక్కువగా వచ్చేలాగా అలా ఏదైనా ఒక బిజినెస్ ఐడియా ఉందా అండి? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. డెఫినెట్లీ సిరి గారు. చాలా ఉన్నాయి. మీరు అంటే పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ. అందరూ చేసుకునేలాగా. డెఫినెట్లీ సిరి గారు. అంటే మేము అందుకే కదా ఎంకరేజ్ చేస్తున్నాం కూడా మహిళలకు. యెస్. ఏదో ఒకటి ఆలోచించుకుంటా ఉండకుండా చిన్న మొత్తంలోనే బిజినెస్ అనేది ప్రారంభించండి. ఒక అవగాహన వస్తది. అప్పుడు కావాలంటే మీరు పెద్ద పెట్టుబడులు పెట్టి ఇంకా అలాంటివి కూడా మీరు చేసుకోవచ్చు అనేదే సపోర్ట్ చేస్తున్నాము, యెస్. ఎంకరేజ్ చేస్తున్నాం. సో పనీర్ బిజినెస్ సిరి గారు, పనీర్ బిజినెస్ అనేది చాలా డిమాండెడ్గా మారుతుంది రానున్న కాలంలో. ఇది చాలా తక్కువ పెట్టుబడితో కూడా మనము చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎలాగా, తర్వాత వచ్చేసి ప్రాఫిట్ గెయినింగ్, మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ చూద్దాము. అన్నిటికంటే హెల్త్ బెనిఫిట్స్, ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే పనీర్. వెజిటేరియన్స్కి ఫస్ట్ నచ్చే ఏదైనా కర్రీ ఉందంటే పనీర్ కర్రీ. ఏదైనా ఫ్రై కావచ్చు, తర్వాత వచ్చేసి స్టార్టర్స్లో ఆర్డర్ చేయాలంటే పనీర్కే వెతుకుతారు. సో ఇవన్నీ ఒక అవగాహన అనేది మనము పెట్టుకోవాలి. అంటే అన్నిట్లో ఇక బిజినెస్ చేసేవాళ్ళ అంటే జస్ట్ బిజినెస్ ఒక షాపా లేకపోతే లెక్కలా అకౌంటింగా అదే కాదు. ప్రతి ఒక్క చోట మనం వెళ్తున్న చోట, మనం తింటున్న చోట, ప్రతి ఒక్క చోట అబ్జర్వ్ ఎప్పుడైతే చేస్తామో అక్కడ నీడ్ ఏముంది, వీటికి సొల్యూషన్ ఏంటి అనేది, అంటే నీడ్ ఏముంది, రిక్వైర్మెంట్ ఎంత ఉంది, తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉందా, వీటికి సొల్యూషన్, ఇవి తెలుసుకున్నామంటే చాలు, అక్కడ బిజినెస్ అనేది ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు అనమాట. ఇక పనీర్ విషయానికి వస్తే సిరి గారు, పనీర్ అనేది ది బెస్ట్ ప్రోడక్ట్, ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్. ఇది ఎప్పుడు అంటే సీజనల్ బిజినెస్గా కూడా కాదు, ఎవ్రీ సీజన్ చాలా మ్యాండేటరీ. ప్రతి ఒక్క మీరు ఫంక్షన్, చిన్న ఫంక్షన్ నుంచి మ్యారేజెస్ ఇంకా పెద్ద ఏవైనా ఈవెంట్ జరిగినాయి, ఏ అకేషన్లో అయినా పనీర్ కర్రీ లేనిది ఉండదు. సో పనీర్ అంత ఇష్టం అందరికీ. అండ్ తర్వాత కూడా దీని డిమాండ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ బిజినెస్కి జస్ట్ ఒక 10,000 మనకు పెట్టుబడి ఉంది అంటే స్టార్ట్ చేసేసి సిరి గారు, మనకు 1 లీటర్ పాలకు ఎంత పనీర్ వస్తుంది అనేది చూద్దాం. 5 లీటర్స్ పాలు మనం తీసుకున్నాము అంటే మంచిగా వెయిట్ చేసి ప్రాసెస్ అనేది ఉంటుంది. జస్ట్ ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేశారంటే మీరు అది వెయిట్ చేసి మాకు పనీర్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఆ ప్రాసెస్కి మీరు సపరేట్ వీడియో చూడొచ్చండి. సో ఇక్కడ చూపించలేకపోతున్నాం మీకు. సో 5 లీటర్స్ పాలు మీరు కొనుగోలు చేస్తున్నారు అంటే మనకు 1 లీటర్ పనీర్ అనేది వస్తుంది. ఇది మోతాదు. అంటే మీరు మంచిగా ఎప్పుడైతే ఒక క్రీమిష్ ఉన్న పాలు ఎంచుకుంటారో అంత మంచి పనీర్ అనేది మీకు తయారవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. అండ్ తర్వాత వచ్చేసి ప్రాఫిట్ విషయానికి వస్తే సిరి గారు, మీరు చూడండి, అంటే జస్ట్ మీరు ఒక పాలు మీకు అరౌండ్ 60 రూపీస్ పడుతుంది అనుకోండి. సో పనీర్ కాస్ట్ మీరు 500 నుంచి 1000 వరకు కూడా తీసుకెళ్ళచ్చు. ఓకే. మీ ప్రోడక్ట్ క్వాంటిటీ, మీ ప్యాకేజింగ్, హైజీనిక్ విషయంలో, తర్వాత మీ రేటింగ్, ఇవన్నీ తరచుగా మీరు 500 నుంచి స్టార్ట్ చేసినా కూడా మీకు అంటే అన్ని ఖర్చులు పోగా 100 మిగిలింది అనుకోండి. ఒక 10 కిలో మీరు అమ్ముతున్నారు ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ పనీర్ అమ్ముతున్నారు అంటే పర్ డే మీకు అన్ని ఖర్చులు పోగా కూడా 1000 రూపీస్ మిగులుతుంది. అంటే ఇంటి వద్దే ఉండి ఒక 30,000 సంపాదించే బిజినెస్ ఐడియా, ఎక్సలెంట్ బిజినెస్ ఐడియా ఏదైనా ఉంది అంటే పనీర్ అని మనము చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సాధ్యం, ప్రతి ఒక్క మహిళ, ఇది ఈజీ టు మేక్. ఇదేదో అంటే చాలా కష్టమేమో అని అనుకోవాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా మనము చేసేయచ్చు. లేదు ఇంకా నేను మషనరీ త్రూ వెళ్తాను అలా అనుకుంటే పెట్టుబడులు ఇంకా మీరు అప్ టు 5 lakhs వరకు కూడా పెట్టచ్చు. పెట్టి ఇంకా మషనరీ కొనుగోలు చేసుకొని ఆ పనీర్ మేకింగ్ ప్రాసెస్ మషనరీస్ ఉంటాయి, వాటితో కూడా మీ బిజినెస్ అనేది మెల్లమెల్లగా పెంచుకొని మీ ప్రాఫిట్ గెయిన్ కూడా
మీరు హాయిగా హ్యాపీగా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ విషయానికి వస్తే సిరి గారు, క్యాటరింగ్ వాళ్ళు ఎక్కడ వంటకాలు వండుతున్నారు అంటే చాలు అక్కడ అంతా సప్లై చేసేయచ్చు మీరు. రెస్టారెంట్స్, హోటల్స్, క్యాటరింగ్ వాళ్ళు, తర్వాత వచ్చేసి మీకు ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి, అక్కడ సప్లై చేయొచ్చు. అండ్ సూపర్ మార్కెట్స్, వెజిటబుల్ సెక్టార్స్ ఉంటాయి. ఇవాళ రేపు కాలంలో మనం చూస్తున్నాము, ఇప్పుడు కిరాణా కొట్టు అంటారు కదా, అక్కడ కూడా తీసుకుంటున్నారు. సో మీ ప్యాకేజింగ్ అట్ ద సేమ్ టైం మీ ప్రైస్ ఎంత డిసైడ్ చేస్తున్నారు, అండ్ తర్వాత వచ్చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సేమ్ రిపీటెడ్గా ఎంత క్వాలిటీగా మీరు ఇస్తున్నారో ప్రోడక్ట్, సేమ్ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మీరు మెయింటైన్ చేస్తారో అప్పుడు ఒక మంచి టర్న్ అనేది మీ బిజినెస్లో చూస్తారు, మంచి రిటర్న్స్ చూడొచ్చు సిరి గారు. బట్ 10,000 నుంచి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేది ఈజీగా, అది ఇంటి వద్దే ఉండి అంటే పనీర్ బిజినెస్ అనమాట. చాలా వాటిలో ఇది యూజ్ చేస్తారండి. నాట్ ఓన్లీ అంటే మనకు ఏదో కర్రీస్కే కాదు, చాలా ఈ పనీర్తోని ఎన్నో రకాలైన కర్రీస్ చేయొచ్చు. కర్రీతో పాటు ఫ్రైస్, తర్వాత వచ్చేసి ఇంకా ఇతర ప్రోడక్ట్స్ కూడా మనము రకరకాలుగా మనము క్రియేట్ చేసుకోవచ్చు. హ్యాపీగా మన భోజనం అయితే ఇంట్రెస్టింగ్గా మార్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హెల్త్ బెనిఫిట్స్, ప్రోటీన్ అనేది ఒక మంచి డైట్ పనీర్తో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ విత్ పనీర్ కూడా అంతే బాగుంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే చేసేయచ్చు సిరి గారు. సో పనీర్ ఎందుకు ఎంచుకోవాలి, చాలామందికి డౌట్ వస్తుంది. సో మీరు జస్ట్ అంటే ఫ్రిడ్జ్లో అన్నీ ఉంటాయి, పాలు ప్రోడక్ట్స్ ఏమైనా చూస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా పెరుగు అనేది చూస్తారు, అవును, ఘీ అనేది చూస్తారు. అట్ ద సేమ్ టైం పనీర్ కూడా వీక్లీ 2 times కన్జ్యూమ్ చేయాలి, పిల్లలకి పెట్టాలి. చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పనీర్ అనేది ఈజీగా మీరు ఇచ్చేయచ్చు. స్నాక్స్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా మీ ఇంట్రెస్టింగ్గా మీరు చేసుకోండి. కాకపోతే మీరు ఎప్పుడైతే ఇలాంటివి డిఫరెంట్ కేటగిరీస్తో తీసుకెళ్తారో అప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, అక్కడే మీకు బోల్డ్ అంత కస్టమర్స్ అనేది దొరికిపోతారనమాట. ఒక్క రెసిపీ డిఫరెంట్గా క్రియేట్ చేసి ఇలా చేశాను నేను పనీర్ త్రూ, నా దగ్గర ఉన్న పనీర్ త్రూ ఇది పాసిబుల్ అన్న చిన్న ఒక లాజిక్తో మీరు ఇది సేల్ చేస్తున్నారంటే ఉన్న చోటే ఉండి అంటే ఇంటి వద్దే ఉండి ఉన్న సర్కిల్, నియర్ బై సర్కిల్కి అంతా మీరు సప్లై చేసేయచ్చు ఈజీగా, హాయిగా సిరి గారు. గ్రేట్ అండి. అండ్ మీరు చెప్పినట్టుగా ఈ ప్రోడక్ట్కి ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఏమాత్రం ఆలోచించద్దు. బికాస్ వెజ్లో మనకి మెయిన్గా తీసుకునే ఐటమ్ ఇది, అండ్ ఏ అకేషన్ ఉన్నా మనం యూజ్ చేస్తాం. మీరు చెప్పినట్టుగా ఫ్యూచర్ ఉన్న బిజినెస్ అని చెప్పొచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ సిరి గారు, చాలా డిమాండెడ్ ఉన్న బిజినెస్ అనమాట. అండ్ ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, బిజినెస్ ఐడియాలో ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది, మార్కెటింగ్ పరంగా మేము ఎలా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్, డెఫినెట్లీ సిరి గారు, అవుతున్నారు కూడా. ఇక్కడ 1-to-1 సెషన్ అయితే నేను బిజినెస్ ఐడియా కంప్లీట్ ఫ్రేమ్ వర్క్ వాళ్ళకు ఇంకా వాళ్ళతో జర్నీ చేయాలన్నా చేస్తున్నాను అనమాట. చాలామంది ఆల్రెడీ ఉన్నారు. తర్వాత ఇంకా బిజినెస్ మీట్ అనేది ప్రతి నెల మనము కండక్ట్ చేస్తాం. సో అలా కూడా వీళ్ళు సంప్రదించవచ్చు నన్ను. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసే చాలు సిరి గారు. టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.